మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ఆయన పీఆర్ఓగా పనిచేస్తున్న వెంకటస్వామి సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరు నగరంలోని బీఆర్ అంబేద్కర్ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నమ్మిన వాళ్లను మోసం చేయడంలో ఆదాల దిట్ట అని ధ్వజమెత్తారు. అదాలా ఒక నయవంచకుడు, మోసగాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నిరంతరం తిట్టాలన్న లక్ష్యంతో కల్లూరు లక్ష్మీరెడ్డితో కలిసి ఒక ఛానల్ పెట్టించాడని, సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చయిందని, నిరంతరం కోటంరెడ్డిని లక్ష్యంగా చేసుకుని తిట్టడమే ఈ ఛానల్ పని అని తెలిపారు. రేవూరు వెంకటస్వామి, నేను గత కొన్ని సంవత్సరాలుగా నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఆయన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన పనుల్లా చేశాను. నేను దళిత వర్గానికి చెందిన వ్యక్తిని, కానీ ప్రభాకర్ రెడ్డి గారు నమ్మిన నాయకుల్ని నమ్మే పరిస్థితి ఉండదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక నైవంచకుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక మోసగాడు. ఆదాల ప్రభాకర్ కోసం పనిచేసి నా సర్వస్వం దారిపోస్తే ఈరోజు నా మీద కేసులు పెట్టిస్తేనే విధిస్తున్నాడు. నన్ను దొంగ అందరినీ దోచుకుంటున్నామని, మోసం చేస్తున్నామని వ్యాఖ్యానించడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను నా కుటుంబానంతరినీ కూడా కేవలం ఆయన దగ్గర ఆయన ఉన్న విశ్వాసం పనిచేసిందని ఈరోజు నా మీద కేసులు పెడతానని ఒక దొంగగా నేను ముద్ర వేసి భయపెడుతున్నాడు. ఈ క్రమంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి సన్నిహితురాలైన 24వ డివిజన్ చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లూరు లక్ష్మీరెడ్డితో కలిసి నా మీద తప్పుడు ఆరోపణలు చేయించి నన్ను బెదిరిస్తున్నాడు. ఆయన నా చేత అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీసిన గౌరవ ప్రజెంట్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా ఆయన్నే తిట్టడానికి ఈ కల్లూరి లక్ష్మీరెడ్డి గారితో కలిసి యూట్యూబ్ ఛానల్ను పెట్టించి శ్రీధర్ రెడ్డి గారిని అసభ్య పదజాలంతో సూచించడమే మా పని అని చెప్పారు. ఆ విధంగా చెప్పిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో లక్ష్మీరెడ్డి గారితో యూట్యూబ్ ఛానల్కి 40 లక్షల దాకా ఖర్చు అయింది. దానికి అయిన ఖర్చు తిరిగి ఇవ్వాలని నన్ను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బెదిరించి భయపెట్టి 10 మంది రౌడీలతో నన్ను పుట్టించి నా దగ్గర ప్రామిసరీ నోటు రాయించుకున్నారు. అది నాకు అంగీకారం లేదు, నాకు ఇష్టం లేదు, నన్ను భయపెట్టే చేయించుకున్నారు. అది నేను అంగీకరించలేదు. దానికి ప్రభాకర్ రెడ్డి గారు నా మీద ఆగ్రహించి నాకే ఎదురు చెప్తామని ఆగ్రహించి నా మీద తప్పుడు కేసు పెట్టాలని లక్ష్మీరెడ్డి గారిని చెప్పగా ఆమె బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో నా పైన అక్రమంగా తప్పుడు కేసుని బనాయించింది. అంటే కొన్ని సంవత్సరాలుగా నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం నేను కష్టపడి పనిచేస్తుంటే నాకే ఈ పరిస్థితి ఎదురైతే ఇంకా ఆదాల ప్రభాకర్ దగ్గర పనిచేసే ఏ నాయకుడికైనా ఎలా ఉంటుంది? అందుకే ఆయన దగ్గర ఏ నాయకుడు కూడా నిలబోడు కూడా.